శిక్షణ తేలిక కాదు కానీ మేము సాధిస్తాం ప్రజలని కాపాడుతాం ఈవిల్ డైజీ క్లాన్ నుంచి న్యాయానికి తోడుంటాం మేము ఎప్పుడు గెలుస్తాం డైజీ వెళ్ళిపో వెళ్ళని కాపాడతాం ఎందుకంటే మనం పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ మాతో తలపడేది ఎవరు జంగల్ ఫ్యూరీ ఇప్పుడు వస్తున్నారు పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ సాధించాను 5 వేళ్లకి 5 రకాల విషాల్ని క్రూరత్వంతో నిండిన యుద్ధ వీరుల దళాన్ని. వీళ్లు ఒక్కొక్కరు ఒక్కో రకమైన భయంకరమైన ప్రత్యేకమైన విషయాల్ని కలిగి ఉన్నారు. రాంటిపేట్ ఈ శత్రువు కదలికల కంటే 100 రెట్లు వేగంతో ముందుగా కదలగలడు. నాజా కోబ్రా దయా దాక్షిణ్యాలు చూడని లేపర్ అతని దృష్టిని కేంద్రీకరించి ఒకే ఒక దెబ్బ కొడితే చాలు. స్ట్రింగరెల్లా తను చేసే హిప్నాటిక్ డాన్స్ తన ఆహారాన్ని శత్రువుని ఇంకా ఇంకా దగ్గరకు తీసుకొస్తుంది, దాన్ని తను దెబ్బ కొట్టే వరకు. కన్నింగ్ గెక్కో హఠాత్తుగా దాడి చేయడంలో మాస్టర్ డిగ్రీని పొందినవాడు. ఈనాటికి దాడి చేయటంలో అవార్డు తీసుకునే స్థాయికి ఎదిగాడు. నంబర్ 1 అని చెప్పలేకపోయినా తక్కువ అంచనా మాత్రం. మీరు కోరుకున్నట్టే నా దళంలో అతి భయంకరమైన 5 సైనికులను చేర్చుకున్నాను. మీరు ప్రజల్లోకి వెళ్లి వాళ్ల మనసుల్లో భయాన్ని నాటండి. అప్పుడే నా శక్తి మరింతగా పెరుగుతుంది. నా జీవితాన్ని నేనే నమ్మలేకపోతున్నాను. ఒకసారి చీజ్ ని తరుగుతున్నాను, ఇంకోసారి బీస్ట్లతో పోరాడుతున్నాను. దీనివల్ల నీకొచ్చేది ఏమీ లేదు కేసీ. ఇది నిజానికి ప్రమాదకరమే, ముఖ్యంగా నీలాంటి కొత్త కప్స్ కి. నువ్వు అన్నట్టు నేనేమి కప్ని కాను. నా గురించి నాకు బాధ లేదు. ఒక లార్జ్ థ్రిల్లా గొరిల్లా పిజ్జా ఎక్స్ట్రా బనానాస్ తో. థ్రిల్లా గొరిల్లా వచ్చేస్తుంది. బనానాస్ ఏంటి? ఆర్జే చెప్తూ ఉంటారు, అన్నిటినీ బనానాస్ తో కలుపుకుంటే బాగుంటాయి. ఎందుకీ ఆర్జే ఏరి? తెలీదు, ఆయన గరాజులో ఏదో పని చేస్తున్నారు. నీ దగ్గర బోర్డుందా? నా దగ్గర పిండుంది. ఓ ఊప్స్, నాదే తప్పు. ఓ నో, ఇంకెప్పుడు చేయకు. లిలీ వద్దు, ఆకు. నువ్వు చాలా మంచిదానివి, విను. ఉప్స్, ఇప్పుడు మంచిదాన్ని. ఓ నవ్వు నవ్వు. నువ్వు చేసిన దానికి తర్వాత బాధపడాలి కదా. నాశనం చేశారు. తనే మొదలు పెట్టాడు. నేను కాదు. ఎవరు మొదలు పెట్టారన్నది కాదు ప్రశ్న. బయట కస్టమర్స్ అందరూ ఆకలితో ఉన్నారు. ఇదంతా ముందు శుభ్రం చేయండి. కేసీ, ముందు నువ్వు వెళ్ళి నీ మొహం క్లీన్ చేసుకో. మనం వెంటనే వెళ్ళాలి. అర్థమైంది, మీరు ఇప్పుడు మళ్ళీ ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. కారణం చెప్పకూడదు, చాలా సీక్రెట్. కరెక్ట్ గా చెప్పావు, థాంక్స్ ఫ్రాన్. చిన్న పిల్లల్ని పిజ్జా తయారు చేయమంటే ఇంత చండాలంగానే చేస్తారేమో. పరిగెత్తండి. భయపడే శబ్దం. ఆశ్చర్యంగా ఉందా? మిమ్మల్ని ఆపడానికే వచ్చా. నిజంగానా? ఇంకో మాట చెప్పు. అయితే పైస్ వర్క్ స్టూడెంట్స్ అంటే వీళ్ళేనా? గొప్ప వీరులేవి కాదు. వాళ్ళని తలుచుకుంటే నాకు జాలేస్తుంది, బాధగా కూడా ఉంది. ఇక యుద్ధాన్ని ప్రారంభిద్దామా?
డాషీ యొక్క పవర్తో లోపలికి తీసుకెళ్ళాలి. మిమ్మల్ని ఓడించడానికే నేను వచ్చాను. నేను విషగౌరంతో నిండిన నాజా క్వీన్ ఆఫ్ ద టాక్సిక్ డాన్స్ స్ట్రింగరెల్లా. ఫిక్స్ చేయడం నా మాస్టర్ని నేనే గ్యాకో. కవచం కన్నా గట్టిదైన చర్మం ఉన్న జోడి. విషపు చెయ్యి 5 విషవేళ్ల ప్రేమ. అంటే పాయిజనా? అంతం చెయ్యండి. ఇంక నేను ఓపిక పట్టలేదు. చాలా స్లోగా ఉన్నావు. పైకిలే. Oh God, beast! శబాష్. నేను చేతులు ఫాస్ట్ గా మూవ్ చేయగలను. ఎదుగో చూడండి. నేను ఇక్కడ ఉన్నాను. రేంజర్. Come on! రెడీ. ఇతను చాలా బలవంతుడు జార్జ్. ఎంతసేపు మీరు పోరాడారుగా, ఇప్పుడు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కోబ్రా స్ట్రైక్. yes. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మనం రీగ్రూప్ అవ్వాలి. పిరికి పందల్లారా పారిపోండి. మనం ఒకటిగా కలిసి ఫైట్ చేసినప్పుడు వాళ్ళని ఎదిరించగలిగా. నువ్వు చెప్పింది నిజమే. జారెడ్, జారెడ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరనుకుంటున్న జెరాడ్ ఎప్పుడో అంతమయ్యాడు. ఇప్పుడు నేను క్షుద్ర శక్తులతో నిండిన డైషీని. గ్రేట్. నువ్వు దుర్మార్గుడు అని వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి నిన్ను స్కూల్ నుంచి గెంటేశారు. అలా జరగడానికి మూల కారణం మీరే కదా. ఇప్పుడు దానికి అనుభవిస్తా. ఓ, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఉంది. నీతో యుద్ధం చేసి గెలుస్తానని సవాలు చేస్తున్నాను. నిన్నోసారి ఓడించాను, ఇప్పుడు కూడా ఓడించగలను. వద్దు కేసి, ఇప్పుడు అతను శుద్ర శక్తులతో ఉన్న డైషీ. నేను వెనకడుగు వేయను. జంగిల్ బీస్ట్ స్పిరిట్ అన్లీష్డ్. టైగర్ శక్తి సామర్థ్యాలతో జంగల్ ఫ్యూరీ రెడ్ రేంజర్. నేను మైటీ లయన్ స్పిరిట్ ని ఆహ్వానిస్తున్నాను. ఈ లోపలున్న బీస్ట్ నిద్ర లేవాలి. టైగర్ బయటికి రావాలి.
చూస్తావేంటి? సులువుగా ఓడిపోయావు. ఆ టైగర్ నేను ఊహించినంత బలవంతుడు కాడు. నా టైం అంతా వేస్ట్ చేశాను. అవును మాస్టర్. ఇప్పుడు ఆమె విషయం నీ శరీరంలో నిండిపోతుంది. అది నేను చంపదు, కానీ ఆ బాధ నిన్ను శిక్షిస్తూనే ఉంటుంది. థ్యాంక్స్. ఇప్పుడు కాస్త పర్వాలేదు. నిజమేనా? పర్వాలేదన్నాడుగా, అతను వదిలే. అతను డైషీ క్షుద్రశక్తులతో ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది, కానీ ఇప్పుడు అతను ఎదిరించాలంటే చాలా ధైర్యం కావాలి. కాస్త బుర్ర ఉపయోగిస్తే చాలు. థియో, నీ నెగిటివ్ ఎనర్జీ గురించి నేను మర్చిపోయాను. కేసీ, నీకు ఒక కొత్త వస్తువు తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాను. దాన్ని నీ టైగర్ స్పిరిట్తో యాక్టివేట్ చేయి. అది నిన్ను భలే ఆశ్చర్యపరుస్తుంది. అది ప్రమాదకరమైనదా? కేసీని చూసుకోవడానికి ఒక మమ్మీ ఉంది, నువ్వు అవసరం లేదనుకుంటా. నేను ఎప్పుడు దేని గురించి కంప్లైంట్ చేయలేదు. మీ గొడవ ఆపండి ఫ్రెండ్స్. మనం ఎదుర్కోవాల్సిన సమస్య చాలా పెద్దది. అంతవరకు విశ్రాంతి తీసుకోండి. ఓకే జారడ్, నీ అరాచకాలు ఇక్కడే ఇప్పుడే అంతమైపోతాయి. ఊరికే కలలు కనకు. మైటీ లయన్ స్పిరిట్ బయటికి రావాలి. కేసీ! మనం ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? కెమిలి ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. తనకి ప్లాన్ చేయడం తెలియదు. నేనే ఏదో విధంగా రెడ్ రేంజర్ ని పడగొడతాను. నేను మీ అందరి సహాయం కోసం ఎదురు చూడదలుచుకోలేదు. ఈ సమస్య నేనే స్వయంగా పరిష్కరిస్తాను. తెలివి తక్కువ దత్తమ్మను. రెడ్ రేంజర్, మనం ప్రారంభించిన దానికి ఒక ముగింపునిద్దాం. నిన్ను నేను ఒక్కడిని అంతం చేయగలను. నేనుండగా అలా జరగనివ్వను. మళ్ళీ నిన్ను కలిసినందుకు ఆనందంగా ఉంది. ఎల్లో రేంజర్, నేను యుద్ధం చేయాలనుకున్నది నీతో కాదే. ఏ నాతో పోరాడకూడదా? ఆడదాని చేతిలో ఓడిపోతానని భయమా? నాకు ఏ రేంజర్ అయినా ఒక్కటే. చీటా చాలా చురుకైనదని విన్నాను. నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? యా! హే లిల్లీ, ఈ రోజు నువ్వు పనికి వస్తున్నావా లేదా? యా! తను ఆల్రెడీ పనులు దిగిపోయినట్టే ఉంది. యా! చీట జాబ్! యా! నీ అంతు చూస్తాను. నువ్వు ఒంటరిగా వచ్చి ఎందుకు ఫైట్ చేస్తున్నావు? నేను బానే ఫైట్ చేస్తున్నానులే. ఇక ఏం చేయలేవు. రెన్షి వారియర్స్ చార్జ్! ఓ అనవసరం
అనవసరంగా నోరు జారాను. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. సరే. ఓకే, కొత్త ఇన్వెన్షన్ పరితనం ఇప్పుడే చూద్దాం. టైగర్ శక్తి సామర్థ్యాలతో స్ట్రైక్ రైడర్ క్రూజ్. ఇప్పుడు రైడ్ చేస్తా. ఫుల్ జోన్. టైగర్ స్ట్రైక్. ఫుల్ థ్రాటల్. All right. ఇదేనా మీ శక్తి? Tiger Strike! కెమెల్, నేను నిన్ను పూర్తిగా నమ్మాలంటే వెంటనే వెళ్ళి ఆ 100 కాళ్ల తెలివి తక్కువ వాణ్ణి ఆపు. అతని సొంత నిర్ణయాలతో అంతా నాశనం చేస్తున్నాడు. రాంటిపేట్ ద్రోహి. బాధపడకు, నేను వెంటనే వెళ్తాను. చక్కటి బైక్, దాన్ని నాశనం చేయడానికి మనసు ఒప్పుకోదు. Try చేయి. Full throttle. Fire! Hiya! Strike Rider. High speed. Attack mode. Go! Oh, the top! నేను బెస్ట్ కంట్రోలర్ని. భలే అదరగొట్టావులే. థాంక్స్. మీరు ఎవరితో తలబడుతున్నారో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఒళ్ళు దగ్గర పడుస్తోంది. అతని మొహం పాకుతోంది. మీ భయమే నాకు సగం బలం. అది కూడా చూద్దాం. ఆ బైక్ నన్ను చాలా బాధ పెట్టింది. ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది, చూసి ఆనందిద్దాం. అతన్ని గట్టిగా పట్టుకోండి రేంజర్. ఇతనికి విపరీతంగా బలం పెరిగిపోతుంది. రంజిపేడ్ వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని గట్టిపరిచాడు. ఒక చోట నుండి మరొక చోటకి చాలా బాగుంది. రేంజర్స్ ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూద్దాం. మీరు తప్పించుకోలేదు. పట్టు వదలకండి ఫ్రెండ్స్. కమ్ ఆన్.
అతని పంట నుంచి తప్పించుకోవాలి. మనం తప్పించుకోగలం. రేంజర్స్ రాండి ప్యాండి గాల్లోకి ఎగిరేశారు. అతను తిరుగుతూ కింద పడ్డాడు. నువ్వు బలహీనమైపోతున్నా. ఇది రేంజర్స్ సాధించిన మరో విజయం. ఎంత బాధాకరమైన విషయం. నువ్వు వెంటనే డైస్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పు. నాకు తెలుసు, అతనికి తెలిస్తే చాలా బాధపడతాడు. ఓహో, ఏంటి సింక్ పగిలిపోయిందా? లేదు, ఆర్జే పనిష్మెంట్ ఇచ్చాడు. నేను సొంత పెత్తనం వెలగబెట్టినందుకు నాకు ఈ శిక్ష విధించాడు. వెల్, నా గురించి నువ్వు చిక్కుల్లో పడ్డావంటే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమా? అవును, నీ మనసులో నా మీద ఏదో ఉంది. కేసీ, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి. అందుకే నీ గురించి బాధపడ్డాను. ఏంటి తమ్ముడా? అవును, కేవలం అంతే. అర్థమైందా? అర్థమైంది. అంటే ఇక నీతో మా సిస్టర్స్తో ప్రవర్తించినట్టే ప్రవర్తించాలన్నమాట. అంటే అక్కల్ని ఏడిపిస్తావన్నమాట. ఫ్రెండ్స్, ఆపుతారా? భలే సరదాగా ఉంది.